హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో మంచి గ్రేవీతో మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కర్రీని చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, పులావ్ ఇలా దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ కర్రీ కోసం ఇక్కడ నేను 500 గ్రామ్స్ వరకు మటన్ని బాగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఇందులోకి ఒక ఉల్లిపాయను ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇంచుల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 8 నుంచి 10 వెల్లుల్లిపాయలను ఇలా పైన పొట్టు తీసేసి వేసుకోండి. వీటన్నింటినీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 1 టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. అలాగే పావు కప్పు దాకా శుభ్రం చేసుకున్న కరివేపాకును వేసుకోండి. ఈ కర్రీలో కరివేపాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా గసగసాలను వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటన్నింటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే కొంచెం నీళ్ళని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కుక్కర్ని తీసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని, అలాగే 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేస్తున్నాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ మసాలాలన్నింటినీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్ మొత్తం వేసేసి ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మటన్ను వేసి 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోండి. ఇక్కడ నేను 250 ml వరకు వాటర్ని వేస్తున్నాను. వాటర్ని వేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరని వేసుకొని ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 6 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం తీసుకునే కుక్కర్ని బట్టి విజిల్స్ చేసుకొని తీసుకోండి. మొత్తానికైతే మటన్ అనేది మెత్తగా ఉడికించుకోండి. కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక ఓపెన్ చేసి చూస్తే చూడండి, కర్రీ అయితే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇక్కడ నేను గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా రావడానికి మరో 2 నిమిషాల పాటు ఉడికించి తీసుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత గ్రేవీ అనేది చిక్కబడింది కదా, ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఒక మటన్ పీస్ని తీసుకొని ఇలా కట్ చేసి చూస్తే చూడండి, మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనం ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే మటన్ కర్రీ లాగా కాకుండా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా డిఫరెంట్గా మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని మీరు రైస్, చపాతీ, రోటీ, పులావ్ ఇలా దేంతో తీసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.